ఎక్కడ ఉంటారండి మీరు? ఉదయగిరి అండి. ఉదయగిరి. సో ఉదయగిరి కాన్స్టిట్యూన్సీ. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, అసెంబ్లీ అండ్ లోక్సభ. ఎలా ఉందంటారు ట్రెండ్ ఇక్కడ? బానే ఉందండి. అంటే కొంచెం టీడీపీకి అనుకూలంగా ఉంది. అంటే వైసీపీ నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ టీడీపీ అనేది టీడీపీ నుంచి కాకర్ల సురేష్ ఉన్నాడు. అవును. అవతలనేమో గట్టి ఆర్థిక బలంగా ఉన్న వాళ్ళు మేకపాటి ఫ్యామిలీ. అవును. మరి ఇతను తట్టుకోగలుగుతాడా? తట్టుకోగలరండి ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడాను అది వైసీపీకి కాంగ్రెస్కి కంచుకోటగా ఉన్నప్పటికీ కూడాను టీడీపీకి కూడా మంచి బలమైన వర్గమే ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. రెండోది కాకర్ల సురేష్ అనే వ్యక్తి ఒక ఎన్ఆర్ఐ. అంటే చిన్న పల్లెటూరు నుంచి ఒక పేద కుటుంబంలో పుట్టి అతను అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఎన్ఆర్ఐ నుంచి మళ్ళీ తిరిగి అతను ఏదైతే సొంత గ్రామం ఉందో అక్కడ కొంచెం ఏదైనా ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో తిరిగి మళ్ళీ రిటర్న్ బైబ్యాక్ అయ్యి ఇక్కడ కొన్ని చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఈ మధ్య కాలంలో కూడా చాలా చేశాడు. ఆ యువతకు కూడా చాలా ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈసారి అతన్ని ప్రజలు గెలిపించుకోవాలన్న ఆలోచనలు అయితే ఉన్నారండి. అంటే ఎప్పటి నుంచో ఉన్న అతన్ని పక్కకు పెట్టి కొత్త వ్యక్తిని తీసుకొచ్చారు కదా, బొల్లినేని పక్కకు పెట్టేసి ఇతను తీసుకొచ్చాడు. సో మరి అక్కడ బొల్లినేని ప్రభావం కోఆర్డినేషన్ లేదండి. అంటే కొంత ఫస్ట్ అయితే కార్యకర్తలు కొంచెం ఆ విషయంలో కొంచెం ఇబ్బంది పడ్డ మాట అయితే వాస్తవమైన. బొల్లినేని కూడా కొంచెం హట్ అయ్యారు ఆ విషయంలోనూ. అంటే 4 సంవత్సరాలు చేస్తున్న వ్యక్తి ఒకసారి షెడ్యూల్ కాదని సరే ఎవరైనా సహజంగా ఏ పార్టీ వ్యక్తికైనా అలా ఉంటుంది, అభ్యర్థికైనా. కానీ ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు. ఇద్దరు కలిసిమెలిసి బొల్లినేని గారు కూడాను నా సొంత తమ్ముళ్ళగా భావించి నేను కాకర్ల సురేష్ గారికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానన్న మాట ఇచ్చాడు. అతనికి కార్యకర్తలకి అతని వర్గానికి ఎవరైతే ఉన్నారో అందరికి కూడా చాలా కారఖండిగా చెప్పేశాడు, ఖచ్చితంగా మనం చేయాల్సిందే, ఏదైతే హైకమాండ్ నిర్ణయాన్ని మనం గౌరవించాల్సిందన్న ఉద్దేశంతో అందరూ కూడా ఈ రోజు అతనికి సపోర్ట్ చేసే పరిస్థితి. అందులో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదండి. సో మేకపాటి ఫ్యామిలీని ఢీ కొట్టగలుగుతాడు ఖచ్చితంగానండి. ఇక శేఖర్ రెడ్డి గారు ఉంటే ఏమైనా కొంచెం ఏమైనా ఉండేదేమో ఇబ్బంది, కానీ ఈ రోజు ఇతను కొత్త వ్యక్తి, నిన్నటి వరకు ఇతను ముఖ పరిచయమే లేదన్నాడు. ఈ 6 నెలల నుంచి కనిపిస్తున్నాడు కానీ రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి అంత ముందు అతను ఎవరికో తెలియదు అన్నాడు. జస్ట్ వాళ్ళు వెనకాల ఉన్న వ్యక్తి కానీ ఏ రోజు కూడా ప్రజాక్షేత్రంలో తిరిగిన వ్యక్తి కాదు. సో అది అతనికి కొంచెం బలహీనత. సో ఓవరాల్ గా చూసుకుంటే టీడీపీకే ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే 3 times కాంటాక్ట్ చేసిన బుల్లెన్ పక్క పెట్టి ఇతను ఇచ్చారు టికెట్. సో మరి అది ఎంతవరకు కొన్ని అదే తెలిసింది కానీ రాజకీయాలు ఎలా ఉంటాయి, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎవరికి ఏ వ్యక్తికి అయితే అనుకూలంగా ఉంటుందో సర్వే అన్నది దాని ప్రకారంగా ఇస్తారు కాబట్టి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ నియోజకవర్గానికి కాకర్ల సురేష్ గారు కరెక్ట్ అనే ఉద్దేశంతో అతనికి టికెట్ కేటాయించారు. అలాగని బొల్లినేనే చేయలేదనో లేకపోతే అతను కరెక్ట్ కాదన్నది కాదు. బట్ ఉన్న పరిస్థితుల్లో కొంచెం ఎక్కువ సపోర్ట్ ఇతనికి ఉంది, ఇతనైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం చేయగలరన్న ఉద్దేశంతో అటువైపు మొగ్గారు తప్పితే ఎక్కడ కూడా బొల్లినేని గారిని అవమానించాలని లేకపోతే అతని పార్టీ తక్కువ అన్న ఉద్దేశం అయితే ఎక్కడ కూడా లేదండి. మరి సామాజిక వర్గంగా ఓట్లు పోలరైజ్ అవుతాయి అంటారా, లేకపోతే అలా ఏం లేదు? అలా ఏం ఉండదండి. సామాజిక వర్గాలు అనేది ఉదయగిరి తాలూకాలో ఎక్కువగా ప్రభావం అయితే నాకు చూపించమని అనుకుంటున్నాను. నెల్లూరు అంటే మొత్తం రెడ్ అని అంటారు, అది ప్రతి చోట ఉండేది. అలాగని కులాల వారీగా చూసుకుంటే మరి ఇంకా ప్రతి చోట ఏ నియోజకవర్గంలో వాళ్ళ జనాభా ఎక్కువగా ఉంటే వాళ్ళు గెలవాలి కదండి. అది ఎక్కడ జరగదు, అది కొంతవరకే ఉంటుంది దాని ప్రభావము. 1 or 2% తప్పక అది ఈ అభివృద్ధి కోరుకునే వాళ్ళు అయితే ఎవరు అలాంటి ఆలోచనతో ఓట్లు వేయరు. సో ఖచ్చితంగా ఈసారి మాత్రం టీడీపీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం గట్టిగా హార్డ్ వర్క్ చేయాలి. అనుకున్నంత ఈజీగా అయితే ఏం లేదు, అలాగని లూజ్ అయితే లేదు, కానీ గట్టిగా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. ఉదయగిరి మార్జిన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఖచ్చితంగా చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. బట్ ఎంతో కొంత మెజారిటీతో బయటపడే ఛాన్స్ ఉంది. అది కూడా గట్టి ఫైట్ చేయాలి. ఇంకా అంటే కొత్తగా ఇప్పుడు బొల్లినేని వర్గం ఏదైతే ఉందో వాళ్ళని పూర్తిగా కలుపుకొని పోవడం కానివ్వండి, విలేజ్లో కొంచెం ఎక్కువగా తిరగడము, ఎవరైతే మనకు వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళని కలుపుకొని పోవడము, అది మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి ఉదయగిరి ప్రాంతంలో ఉంది. ఒక సామాన్య కార్యకర్తగా మీరు చెప్పండి, బీజేపీ జనసేన అలయన్స్ ని మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుండా టీడీపీ హైకమాండ్ ఏదైతే నిర్ణయం ఉంటుందో దాన్ని మేమైతే ఒక టీడీపీ కార్యకర్తగానే ఒక సామాన్య వ్యక్తి మేమైతే గౌరవిస్తాం కాబట్టి దాంట్లో ఖచ్చితంగా ఉంటుందండి. సో వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారా గ్రౌండ్ లెవెల్లో? చేస్తారు చేయాలి కూడాను ఖచ్చితంగా. అది సో ఇది పార్లమెంట్ విషయానికి వస్తే ఎలా ఉందండి? వేమిరెడ్డి ఉందా? అతనికి ఒక మన వ్యక్తిగతంగా మంచి పేరున్న వ్యక్తి, పార్టీలు పక్కన పెడితే పార్టీలకు అతీతంగా అందరికీ పనులు చేసిన వ్యక్తి. నెల్లూరు జిల్లా వైడ్ గా ఎక్కడ చూసినా కూడా అతనికంటే ఒక బ్రాండ్ ఉంది. బీపీఆర్ అన్నది ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన వ్యక్తి అన్న పేరు ఉంది. ఎందుకంటే అతను ఆల్రెడీ స్థిరపడిన వ్యక్తి, ఆర్థికంగా కూడా బలమైన వ్యక్తి, సామాజిక వర్గంగా కూడా బలమైన వ్యక్తి. సో అతనికి మంచితనం అన్న పేరు ఉందండి. ఎక్కడ కూడా అతని మీద ఎటువంటి అలిగేషన్స్ లేవు. ఏదో బ్యాంకులు తెలిసింది ఈ రోజుల్లో మనం ఆర్థికవేత్తలు కూడా జగన్ కుడి భుజం విజయసాయి రెడ్డి, అతని చరిత్ర మనకు తెలియదు కదండి. పెట్టగలుగుతాడు. అతనికి అమౌంట్ పరంగా అతనికి ఎక్కడ ఇబ్బంది లేదు, అందులో ఎటువంటి సందేహం లేదు కాదు. బట్ అతని గురించి తెలిసిందే, ఇంకా మనం లోతుగా మాట్లాడకూడదు. అతని గురించి మీ అందరికీ తెలిసిందే, అతని చరిత్ర ఏంది, గతం అన్నదే అందరికి తెలిసిందే. కాబట్టి సో ఈ రోజు అభివృద్ధికి
అరాచకానికి మధ్య జరిగే ఎలక్షన్స్ ఇవి. ప్రజలు ఎటువైపు ఉంటారా అన్నది ప్రజలు నిర్ణయించుకోవాలి. ప్లస్ ఆయన మొన్న ఒక 1 month బ్యాకే పార్టీలోకి వచ్చిండు, మొన్న వరకు వైసీపీలో ఉన్నాడు. సో మరి మీ టీడీపీ క్యాడర్ అతనికి సపోర్ట్ చేస్తుందా? ప్లస్ అతనితో పాటు వైసీపీ క్యాడర్ ఏమన్నా మీకు వచ్చిందా? లేదు, టీడీపీ క్యాడర్ అతనికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. ఈ రోజు అతన్ని రావడమే టీడీపీ కొంత బలమైంది కూడా. ఓకే, ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని తీసుకొచ్చారన్న ప్రజల్లో ఒక భావన ఉంది. అలాంటి వ్యక్తి వైసీపీలో ఉండడం కంటే టీడీపీలో ఉండడమే ఉంటేనే ప్రజలకి బాగుంటుందన్న ఆలోచనతో కూడా వైసీపీ క్యాడర్ ని కూడా అతను తీసుకొని వచ్చాడు. చాలా వరకు వచ్చారండి, చాలా వరకు వచ్చారు. అదే వీపీఆర్ అనేది ఏంటంటే వ్యక్తిగత ఇమేజ్ ఉందండి అతనికి, పార్టీలతో సంబంధం లేకుండా అతను చేసిన మంచి పనులు అతను కొంతవరకు గెలిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. దానికి తోడు ఈ పార్టీ సపోర్ట్ కనుక తోడైంది అంటే 100% అతనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా బయటపడిపోవాలి. సో వేమిరెడ్డి ప్రభావం వల్ల నెల్లూరు జిల్లాలో టీడీపీ ఎన్ని గెలువబోతుంది అసెంబ్లీలో? అతని ప్రభావం వల్ల మీరు అన్నారు అతను వచ్చిన తర్వాత పార్టీకి యాడ్ అయింది అన్నారు. అవును, బట్ అతని వల్ల ఎన్ని గెలవచ్చు మీరు? ఎందుకంటే గతంలో టీడీపీ ఏం గెలవలేదు లాస్ట్ టైం. అవును, ఈసారి అతను రావడం వల్ల మీ పార్టీ కార్యకర్త అంటే నెల్లూరు సిటీ 2 సీట్లు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో లోకల్లో రూరల్ ఒకటి 2 సీట్లు, నారాయణ గారు ప్లస్ అక్కడ కోటంరెడ్డి సీతారెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ ఏదైతే ఉన్న వైఫ్ గారు, మన కొవ్వూరు నియోజకవర్గము, ఉదయగిరి, కావ్య కృష్ణారెడ్డి గారు, ఈ 4-5 నియోజకవర్గాల్లో అతని ప్రభావం అయితే గట్టిగా ఉండబోతుందండి. ఇటు సర్వేపల్లి కూడాను. ఓకే, సో 4-5 సీట్లు అయితే గెలవబోతున్నారు ఖచ్చితంగా అండి అతని ప్రభావంతో. సో మేకపాటి ఫ్యామిలీకి సంబంధించిన చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరండి. అవును, సో అతను మీకు సపోర్ట్ చేస్తున్నాడా? టికెట్ కూడా ఇవ్వలేదు. చేస్తారు, ఎందుకంటే అతను చాలా అవమానకర పరిస్థితిలో బయటకు వచ్చాడు. ఈ రోజు ఒక ఉదయగిరి తాలూకాలో, నెల్లూరు జిల్లాలో ఉదయగిరి తాలూకా ఉంది, దాని వాయిస్ కొంచెం వినిపించిందంటే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కృషి చాలా ఉందండి. అలాంటి వ్యక్తిని వాళ్ళు చాలా అవమానకర రీతిలో బయటికి పంపించారు పార్టీ నుంచి. సో అది అతను జీర్ణించుకోలేని పరిస్థితి. అతని వైపు ఉన్న కార్యకర్తలు కానివ్వండి, అతని ఏదైతే వర్గం అతను ఉందో వాళ్ళు కూడా ఆ విషయంలో చాలా వరకు ఇబ్బంది పడ్డారు. సో వాళ్ళు ఖచ్చితంగా ఈసారి అతన్ని అవమానించినందుకు, లేదు ఉదయగిరి ప్రజల అభివృద్ధి కోసం అయినా సరే ఖచ్చితంగా కాకర్ల సురేష్ గారిని గెలిపిస్తారు.